ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ బరువు ఎంతో కనుక్కుందాము. ఇలా చేయడానికి మ్యాథమెటిక్స్ యొక్క సహాయం తీసుకుందాము. మ్యాథమెటిక్స్ అంటే మనలోని ఆలోచనలు సంఖ్య రూపంగా చూపించడమే కాదంటారా? అంతేకాకుండా ఈ రెండు వస్తువుల మధ్య సంబంధాన్ని చూపించగలిగేదే కూడా ఈ మ్యాథమెటిక్స్ ద్వారానే. కాబట్టి ఇక్కడ కూడా మనము ఏదైనా సంబంధాన్ని చూపించగలమా? కోర్స్ మ్యాథమెటికల్లీ. దేని మధ్య అంటే ఇక్కడ ఉన్న ఈ స్కేలు మరియు అటువైపు ఉన్న ఆ స్కేలు. ఓకేనా? సరే, మీకు కొన్ని సూచనలు ఇస్తా చూడండి. ఈ రెండు సమాన బరువు అని తెలుసు. ఏదైనా ఈక్వల్తో సంబంధం ఏర్పాటు చేయగలమా? మీకు కొంత వ్యవధిని ఇస్తాను చేయడానికి. ఓకేనా? ఏమీ ఆలోచన రాలేదా? సరే, కలిసి చేద్దాం. చూడండి, ఇటువైపు ఏమున్నది? మనం కనుక్కోవాల్సిన బరువు ఉంది. ఆ బరువు తెలియదు కాబట్టి దీనిని క్వశ్చన్ మార్క్ అనుకుందాం. ఇదిగో ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాస్తున్నాను చూడండి. ఎడం వైపున ఆ బరువే కాకుండా ఇంకా 3 kgs ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఇలా వ్రాద్దాము. ఈ క్వశ్చన్ మార్క్కి ఈ 3 kgsని కలుపుదాము. అంటే ఎడం వైపున క్వశ్చన్ మార్క్ ప్లస్ 3 kgs ఉన్నాయి. అవునా? కుడివైపున ఏమున్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 kgs ఉన్నాయి కుడివైపున. అవునా? ఇది కాక మనకి ఇంకా ఏమైనా తెలుసా? మనకి ఈ రెండు స్కేల్స్ బ్యాలెన్స్గా ఉన్నాయి అంటే ఇరువైపులా సమానంగా ఉన్నాయని అర్థం. కుడివైపున ఉన్న బరువు ఎడమవైపున ఉన్న బరువుతో సమానమని అర్థం. అవునా? ఎందుకంటే ఈ స్కేల్స్ సమానంగా కనిపిస్తున్నాయి కాబట్టి. గమనించారా? ఇక్కడ మనకి ఒక సమీకరణం వచ్చింది. ఏదైతే తెలియదో దానిని క్వశ్చన్ మార్క్ అంటున్నాము. ఎందుకంటే బరువు ఎంతో తెలియదు కాబట్టి. తెలియని బరువుకి 3 kgsని కలిపితే ఇది 10 kgs బరువుతో సమానం అవుతుంది. అవునా? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. మనం సమీకరణాన్ని ఏం చేయవచ్చు చెప్పండి? క్వశ్చన్ మార్క్ విలువను కనుక్కోవడానికి మనం ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఏం చేసామో గుర్తుందా? బరువు కనుక్కోవడానికి రెండు వైపులా 3 kgsను తీసివేయడం జరిగింది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఎందుకు అని. ఒకవైపు తీస్తే స్కేల్ సమానంగా ఉండవు, బ్యాలెన్స్ తప్పుతుంది. అవునా? అప్పుడు మనం బరువు ఎంతో చెప్పలేం కదా. రెండు వైపులా సమానంగా ఉండాలి. అప్పుడే మనం ఇవి బ్యాలెన్స్డ్ అంటాము. ఇంతకు ముందు చేసిన విధంగా రెండు వైపులా 3 kgsను తీసివేద్దాము. కుడివైపు నుండి 3 kgs, ఎడం వైపు నుండి 3 kgs. బాగా గుర్తుంచుకోండి, రెండు వైపులా తీసివేయాలి. ఏదో ఒక వైపు తీసివేస్తే బ్యాలెన్స్ తప్పుతుంది కాదంటారా? ఈ సమీకరణంలో రెండు వైపులా 3ని తీసివేస్తే అలా చేస్తే ఎడం వైపున ఏముంటుంది? క్వశ్చన్ మార్క్ ప్లస్ 3 మైనస్ 3 అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ 0 అంటే ఎడం వైపు క్వశ్చన్ మార్క్ మాత్రమే ఉన్నది. కుడివైపున 10 మైనస్ 3 అంటే 7 అంటే ఎడం వైపున ఉన్న క్వశ్చన్ మార్క్ విలువ కుడివైపున ఉన్న 7తో సమానము. ఎడం వైపున ఉన్న బరువు క్వశ్చన్ మార్క్ అంటే దాని విలువ ఎంత? 7 అంటే 7 kgs. ఎందుకంటే మనం kgsలో మాట్లాడుతున్నాం కాబట్టి.